सर्वंदे एकोधा भूमसंस्थिता एकोधा नगर्थारा दीन सिंधिश्वाग्नया अयं मुहूर्तस्सु मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां निरंतर अत्यंत आनुकूल्यता फलसिद्धिरस्तु तथास्तु 3000 అక్షతలు తీసుకోండి మనది మన కౌంటింగ్ ఇన్ఫ్రా ఏమైనా స్టార్ట్ చేసిరా బుక్ సరే 3000 అక్షతలు తీసుకోండి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते ఇక్కడ 6 సార్లు 2 అక్షతలు వేయండి శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామేశ్వరాభ్యాం నమః వాణి హిరణ్యగర్భాభ్యాం నమః ఇక్కడ జరుగుతుంది మొత్తం నా ప్లేస్ కు రండి शशि पुरंदराभ्यां नमः अरुंधति वसिष्ठाभ्यां ग्रामदेवताभ्यो नमः मातृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव अंदरी చూసి దండం పెట్టుకోండి తోలపాకులు రెండు పట్టుకొని అమ్మ మీరు మీ సార్ చేతులలో కొన్ని 2 నీళ్ళ చుక్కలు వేయండి కొన్ని చేయి కిందికి వదిలిపెట్టండి చేయి కడుకున్నట్టు 3 సార్లు పోయండి 3 సార్లు తీర్థం తాగినట్టు తాగండి ఆచమనం చేయండి తాగండి మాధవాయ స్వాహ కూర్చోమ్మ ఇట్లా కూర్చోండి ఏందో గోవిందాయ నమః 4 సార్లు మళ్ళీ చేయి కడుకోండి ఇప్పుడు మీరు ఆ తమలపాకులు తీసుకొని వాళ్ళ చేతులలో వేయండి విష్ణవే నమః అట్లా మధుసూదనాయ నమః చేయి మీరు వాళ్ళ చేతులలో వాళ్ళ ఆచమనం మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంఘర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్ష మేరో పురుష ఋషి కూర్మో దేవత సుదలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమా ఆత్మా దేవత అవ్యక్త గాయత్రి ఓం స్వాహ ఓం మాహ ఓం జినః ఓం తవః ఓం సత్యం ఓం దక్ష విదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ ఉమా భోజ్యోతిరసం బ్రహ్మ భూర్భువస్వరోం చాలు ममान कोणिनायन यजमानस्य उपाधागर दक्षे द्वारा श्री परमेश्वर दिश परमेश्वर प्रीत्यर्थम औपचारिक गुड हरपडदा नववादी षष्ठी संवत्सराणां स्वस्ति श्री शोभकृतनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे षष्ट्यां हिन्दुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषनिष्ठायां श्रीतौ अस्य देवस्य देवता सार्वभौम अखिलांडकोटि ब्रह्मांड नायकीं तत्वस्वरूपिणीं ज्ञानप्रदायिनीं स्वरूपानाम्नीं राजेश नामधेयस्य श्री विद्यानाम्नीं श्रीनिवास नामधेयस्य सह कुटुंबस्य श्रीमानस्य पुण्यगोत्रस्य यादवगौड नामधेयस्य अनुषा नाम्नीं विवेकवर्धन नामधेयस्य वेदिता नाम्नीं सह कुटुंबस्य अस्य यमानस्याः व्यापार नामकः कौंडिन्य इन्फ्रा नाम्नीं अस्य यमानस्य वर्तक व्यापार स्थले सकल जन दृष्टिदोष ग्रहबाध शत्रुबाध रोगबाध ऋणबाध अस्य यमानस्य आरआर कौंडिन्य इन्फ्रा नामकः वर्तक व्यापार स्थले सकल ग्रहबाध शत्रुबाध रोगबाध ऋणबाध निवारण द्वारा उन्नत अधिकार व्यापार अभिवृद्ध्यर्थम सकल जन वशीकरणार्थम अलक्ष्मी दोष निवारण द्वारा स्थिर लक्ष्मी स्थिर निवास सिद्ध्यर्थम संकल्पितानुसारेण ब्राह्मण मुखेन इंदर కూడా ఇట్లా చేతులు జోడించి త్రికరణ శుద్ధిగా సంకల్పం చెప్పండి అస్మాకం సహ కుటుంబస్య సభాంతవస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ అభ్యుదయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ద్వారా ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ सिद्ध्यर्थम चिंतित मनोरथ सिद्ध्यर्थम इष्टकाम्य
इष्टकाम्यार्थ फलसिद्ध्यर्थं मम नूतन वर्तक व्यापार स्थले अलक्ष्मी दोष निवारण द्वारा अखंड स्थिरलक्ष्मी स्थिरनिवास सिद्ध्यर्थं मम कुटुंबस्य बालग्रह भूतग्रह दुष्टग्रह पिशाचग्रह सर्वग्रह बाधा निवारण द्वारा एकाहिक द्वाहिक त्रायाहिक चातुर्थिक महासरस्वती रेणुका राजराजेश्वरी चंडी परदेवता परिपूर्ण कृपा कटाक्षाधने विनियोगः మీరు అమ్మ మీ ముందు గంధం ఉంటుంది గంధంలో కొన్ని నీళ్ళ చుక్కలు పోసి జారగా చేసుకొని ఆధారాంగురాదరిశాం విద్యవిష్టాంగరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపవేశ్రియం महागणाधिपतये नमः नायन ओवायदुं सर्वं विश्वाभूतान्यवः प्राणभाव पशवापोन्नमा पौर्णमाव सम्राडापो विराडापो स्वराडापो छन्दागुष्यापो ज्योतिगुष्यापो इजोगुष्यापो सत्यमाप सर्वादेवता आपो भूर्भुवस्वरापो ओम అందులో రెండు అక్షరాలు పసుపు కుంకుమ వేయండమ్మా గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆకుతోటి నీళ్లు కలపండి నాయన కలశోదకేన పూజా ద్రవ్యాణిం సంప్రోక్ష ఆకుతోటి నీళ్లను చుట్టుముట్టున్న పూజా ద్రవ్యాల మీద చల్లండి మొదలు పూజా ద్రవ్యాణిం సంప్రోక్ష ఇక్కడ దేవుని మీద చల్లండి దేవం సంప్రోక్ష మీపై చల్లకూడదు మీ భార్య భర్తల మీద ప్రోక్ష శిరసన మృద్ధ్వా అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగదోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష తలచితినే గణనాదుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితి నా విఘ్నములు తొలగుట కొరకు సమర్పయామి అక్షతలు అక్కడ పండు దగ్గర ఉన్నటువంటి తమలపాకుల పైన వేడి ఆవాహయామి అందరూ కూడా దూరం ఇట్లా చేయటం అసలు ఇదే పునరస్మా సోచక్షో పునః ప్రారంభినో దేహి యావత్ పూజావతావసం తావత్వాం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు అభిముఖో భవ మనసే సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు నక్షత్రేడి ఆవాహయామి ఒక పువ్వు తీసుకొని దాని గంధంలో అద్ది పసుపు కుంకుమ అద్ది ఆ పువ్వును గణపతి దగ్గర పెట్టండి విలేపనం శ్రేష్ఠి ప్రీత్యర్థమిషదాం గంధాధారయామి మరొకసారి పువ్వును గంధంలో అద్ది పసుపు కుంకుమ అద్ది గణపతి దగ్గర పెట్టండి గంధం శ్రీగంధాధారయామి హరిద్రాది కుంకుమ సుగంధ చందన పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి సుద్రవ్యాన్ని సమర్పయామి పుష్పైశ్చ పూజయామి కాడలు తీసి సోమంటూ రెండు పూలు వేసి రెండో అక్షతలు వేస్తున్నాండి ఓం సుముఖాయ నమః ఓం ఓం శౌర్పకర్ణాయ నమః ఓం హిరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః మూషికవాహనాయ నమః కుమారపురవే నమః పార్వతీ ప్రియనందనాయ నమః మహాగణాధిపతయే నమః దోషిలో ఒక పువ్వు రెండు అక్షతలు తీసుకొని ఇట్లా దోషులతోటి ఆ స్వామి గారు మండల మండల ధరణీధర మండల ఖండలస్య నిఖిల సురాసుర వందితవాహ క్షేత్ర విభూషణస్య శేషాచల సింహాచల గరుడాచల వృషభాచల నారాయణాచలాంచలాంచల శిఖరిమాలాకులస్య మహాగణాధిపతయే నమః అన్ని కూడా ధూపమాఘ్రావయ అంతే చాలు गायत्र्याभिमन्त्र्य प्रोक्षावृद्य अमृतमस्तो अमृतोपसर्मते स्वाहा स्लैसा चेयिंचंడి प्राणाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः नूतन अमृतफल बीजाफल महानिवेदनं समर्पयामि ఆకుతోటి మూడు సార్లు నీళ్లు నుంచి రెండు నీళ్ల చుక్కల దుప్పల వదిలిపెట్టండి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తో ప్రజ్వలించి ఈ నీళ్లకు వదిలిపెట్టండి पादौ प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयान् समर्पयामि नमस्करोमि अतः कर्पूरमंगल महा नीराञ्जन दीपं
ఓం హిరణ్యపాత్రమధో పూర్ణం దదాతి పదవ్యోసనీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవైధమాన ఆయుస్తేజో దదాతి ఆవహంతి తన్వాన కుర్వాన క్షీరమ అన్నపాని సర్వదా తతో మే శ్రీయమావహ. అమ్మ ఆకుతోటి హారచుడు కూడా నీళ్లు తిప్పి కని గణపతికి హార చూయించి తల్లి మీరు దండం పెట్టుకొని సరిపోతుంది. మా అందరికి ఇట్లా అక్కడి నుంచి పైనుంచి నించోండి, ఇక్కడి నుంచి అందరూ కూడా గణపతి హార దండం పెట్టుకోండి. గజానన మహారాజకి హర నమ పార్వతీ సుతయే హర హర మహాదేవ హర. నమస్కారం. దాని కింద పెట్టి ఇట్లా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శక్తిహీనం శ్రద్ధాహీనం గణనాయక యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఆకుతోటి 2 నీళ్ళ చుక్కలు వేసుకుని అక్షతలు ఇట్లా మధ్యలో వేయించి అక్కడ వదిలిపెట్టి అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ గణాధిపతి దేవత చరణారవిందార్పణమస్తు. పక్క పెట్టుకోండి. అక్షతలు వేసుకున్నాక కొంచెం మగవాళ్ళు కొద్దిగా ముందుకు జరిగి ఆ పువ్వు తీసి మీ ధర్మపతికి ఇవ్వాలి. గణపతి దగ్గర ఉన్న పువ్వు తీసి ఒక పువ్వు తీసి వారికి కొంచెం అది కాదు గణపతి దగ్గర అందుకొని అమ్మ కళ్ళకద్దుకొని శిరస్సులో పెట్టుకొని గణాధిపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహమి. భూమిని ముక్కొందన పెట్టుకొని మహీధ్యో పృథివీచన ఇమం యజ్ఞవిషదాన్ని మృత నోప్రీమభి. ఆ బట్టను ముట్టుకోండి. ఇమం వస్త్రాణి వీవసావసాది బియ్యాన్ని దాకడండి. ఓషధయ సమ్మదంది స్వామిన సారాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణ స్పగుండాయింపారేమసి. మీ ముందున్న గ్లాసులు ముట్టుకోండి. ఆకలశే క్షుదావదే పవిత్రే పరిశిచ్చదే ఉక్తే విఘ్నేశ్వర్ధది. 3 సార్లు 2 నక్షత్రేయండి. వర్ణమావాహయామి మీ గ్లాసులలో. వాస్తు పురుషమావాహయామి బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి. అక్షత సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఇష్ట సంపదస్తు. ఆ ఈశాన్య మూలకు 2 అక్షతలేయండి. బహిరీశాన్యాన్ అరిష్టన్ నిరసమస్తు యత్ పాపం తత్ ప్రతిహతమస్తు విక్రేతదస్తు శుక్ర అంగారక బుధ బృహస్సేన సత్యాః ఏతా ఆశ్యసందో పుణ్యాః కాలవాచ్ఛందాం. మీ ఇంటి పేరు యాచార వంశాభివృద్ధిరస్తు గోపిరెడ్డి వంశాభివృద్ధిరస్తు ముక్తాల వంశాభివృద్ధిరస్తు వంశం వంశాభివృద్ధిరస్తు. మీ గోత్రం మనసులో అనుకోండి. గోత్రం గోత్రాభివృద్ధిరస్తు శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు శుభకం శుభమస్తు. గ్లాస్ 2 చేతులు పట్టుకోండి. మగవాళ్ళు 2 చేతులు పట్టుకొని ఆకులు కుడి చేతిలో తీసుకోండి. దిశ మాస పితరో మార్జయంత్యాం పడమడికి పడనియండి. ప్రదీచ్ఛాంది శుగ్రహ పశో మార్జయంత్యాం ఉత్తరానికి. ఉదీచ్ఛాంది శాపవోషదయో నస్పదే మార్జయంత్యాం పైకి. ఊర్ధ్వాయాం దిశయజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంత్యాం. కొన్ని నీళ్ళు దీంట్లో వేయండి. గ్లాసులో మీరు కొన్ని 2 నీళ్ళ చుక్కలు. ఏదేభ్యో మీరు కూడా వేయండి. బ్రాహ్మణేభ్యో నానా గోత్రేభ్యో. ఇది తీసుకోమ్మ. లేచి మీరు గంట కొట్టుకుంటే మీరు మొత్తం మనది ఎంతవరకు ఉందో అంతవరకు నీళ్ళు చల్లేసుకుంటారు. ఇద్దరు నానా గోత్రేభ్యో నానా నామభ్యః లక్ష్మీ నారాయణ ఉమా మహేశ్వర ఆదిత్యాది నవగ్రహ స్వరూపేభ్యః స్వస్తి. పుణ్యాః వచన మంత్ర జవ దక్షిణ యజమాన మనస ఉత్సాహ అపరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమః. ఓం తచ్చయోరారుణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞమదే దేవీ స్వస్తిరస్తునః స్థిర్మాణోషేభ్యః. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆనంద కర్పూర మంగళ మహానీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం కేశుద్ధ ఆచమనీయం సమర్పయామి. జగదంబార్పణమస్తు. ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం హేస్య అతః
शांतिं प्रयश्च मे మీ కార్ మా కారే సేమ్ రిజిస్ట్రేషన్ కూడా సార్ నెంబర్కి పోటీ వస్తాయి మీ చేతిలో ఉన్నటువంటి అక్షతల పూలు మీ భార్య చేతికి ఇచ్చి ఆమె ఎడమ చేతికి కట్టండి కందరాన్ని ఓం బ్రహ్మక్షత్రము మధ్యమిదం వాదేన సగలేన రక్షాబలదేవతాభ్యో నమః ప్రార్థనా పూర్వక నమస్కారం స్వామియామి అక్షతల పూలకు ముందర వేసి నమస్కారం చేసుకుని కలిసి దగ్గర నమస్కరోమి అవసరమైతే ప్లేస్ ఉంటే ముందు ఇవ్వండి కొంచెం అవకాశం ఉంటే రోచన రోచమన మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కార్యే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోప శాంతయే అక్కడ सूर्यग्रहो रक्तवर्णं रक्तगन्धं रक्तविश्वरक्तमाल्यावर्धनो रक्तचन्द्रधैर्यदमदागशोधं मध्ये स्थापयामयं श्रीदापयामि इन्द्रन्मुनि यजमानस्याः अभिमुखीकरोमि राहु अरिष्टेतो संप्राप्ते राहु पूजाञ्च कारये राहु ध्यानं प्रवक्ष्यामि अभिमुखीकरोमि मंडप पीठस्थ आवाहित सर्वेभ्यो देवताभ्यो प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि చేతిలో రెండు పూలు కొన్ని అక్షతలు కూడా తీసుకొని తస్మాత్ శివం మేస్య అత వాళ్ళకు అత శాంతిం ప్రయశ్చ మే ఫలోదక స్నానం సమర్పయామి స్నానాంగ శుద్ధోదక స్నానం ఈ కొబ్బరి నీళ్ళు ఒక పోతే అట్లా అమ్మవాల్సి ఓం ఫలోదక స్నానం సమర్పయామి శుద్ధోదక ఆకుతోని నీళ్ళు కూడా చల్లండి కొబ్బరి నీళ్ళు చల్లిన తర్వాత షన్నో మిత్రశ్యం వరుణః షన్నో భవత్ పర్యమాన్ షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుద్రమ నమో బ్రహ్మణే నమస్తేవాయ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అదం వదిష్యామి సత్యం వదిష్యామి ఇక్కడ అందిన గంధంలో పువ్వు గంధాన్ని ఆ పువ్వును అక్కడే కలిసి దగ్గర వేయండి శ్రీగంధం చంద్రం దివ్యం గంధాఢ్యం స్వనోహరం శ్రేష్ఠే ప్రీతిరతుమిషద గంధాన్ ధారయామి అట్లే ఒక పువ్వు గంధంలో అది పసుపు కుంకుమలది ఆ పువ్వును కూడా అక్కడ వేయండి హరిద్రాచమయానీదం ఇట్లా ఒక అరటిపండు తీసి వారికి ఏంటి గుమ్మడికాయ వెనకాల పెట్టి అన్ని అరటిపండు చెప్పిన ఆయన 6 అగరబత్తులు భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాయమాన్నరకం హిరణ్యపాద్రమధో పూర్ణదహదే పదవ్యోధనీది ఏకదాత్ బ్రహ్మణముపహరది ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాది మహాకాళీ మహాలక్ష్మి మహాసరదేవి నమః ఆనంద కర్పూర మంగళ మహానీరాజనం సమర్పయామి నీరాజనాంతర్ముఖే శుద్ధ ఆచమన్యం సమర్పయామి యజమానస్య చదివించండి ఒకరు అందరూ వదిలిపెట్టకండి గట్టి పట్టుకొని చూపించండి దివ్య రక్షాంధారయామి మీరు హరత్ కలగద్గుణి జగదంబ విశ్వపాలిని మాతాకి నమస్కారాన్ని సమర్పయామి ఇక్కడి నుంచి మళ్ళీ వర్తనీయమ్మ మీరు దండం పెట్టుకొని బయట ఉన్న వాళ్ళందరూ కూడా చూపించుకోండి తల్లి మీరు అక్షతలు పూలు తీసుకోండి ఎక్కువగా ఇట్లా దోషిలో మంత్ర విష్ణు రాజాదిరాజామయమఖ్యో కామేశ్వరో వై శ్రవణో దదాదో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః నారాయణాయ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతే బ్రహ్మణోధిపతే బ్రహ్మా శివో మే అస్తు సదా శివో పాదారవిందయో వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్ప అక్షతాం సమర్పయామి వదే వదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ ప్రార్థనా పూర్వక శ్రద్ధా పూర్వక భక్తి పూర్వక సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి విహితలోపే పరమేశ్వర పరమేశ్వరి యత్కృతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ జగదంబ చరణారవిందార్పణమస్తు ముఖం కడుకోవడం నీళ్లు అక్కడి నుంచి వచ్చింది కనుక అలసిపోయి ఏం చేసినాం స్నానం చేసిన మనం ఏం చేస్తాం బట్టలు కట్టుకోవడం వస్త్రం తర్వాత యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు వేసుకోవడం లేని వాళ్ళు గంధం బొట్టు పసుపు కుంకుమ వేసారు కదా తర్వాత పూల అలంకరణ చేసినాం తర్వాత ధూపం వేసినాం దీపం నైవేద్యం తినగానే తాంబూలం ఆచారం ఇవాళ రేపట్ల కాదు మన ఆచారాన్ని మనం షోడశోపచారాలు తాంబూలం అయినాక హారతి మంత్రపుష్పలు ఇంద్రుని చంద్రుని అనుకున్నాం ప్రదక్షిణ చేసినాం తర్వాత ఛత్రం చామరం నృత్యం గీతం అనో అవన్నీ బదులు అక్షతలు వేసినాం అన్ని వేయమ్మ అన్నిటి బదులు అక్షతలు అనుకొని తర్వాత మన మంత్రంలో నిన్ను ఆరాధించడం ఇంద్రాది చంద్రాది అష్టదిక్పాలకులు నవనాయకులకు
త్రిమూర్తులకే సాధ్యం కాదు. మంత్రంలో ఉంటుంది, క్రియలో ఉంటుంది. ఇప్పుడు మనం మధ్య ఆపినాం, అది భంగమే. తర్వాత తెలిసి తెలియక చాతగాని వాళ్ళు కుర్చీల మీద కూర్చుంటారు. కొంతమంది తెలిసి కూర్చుంటారు, కావాలని మేము కింద కూర్చోవాలన్నా అని. కొంతమంది తెలియక చాతగాని వాళ్ళు కూర్చుంటారు, అది అమ్మవారి ముందర కూర్చోవడం భంగమే. కనుక అవన్నీ తంత్రాన్ని అన్నింటినీ కూడా క్షమించి ఈ పూజను అక్షతల్ని వదిలిపెట్టాం కదా, నీ పాదాలకు అర్పిస్తుంది. అప్పుడు దీంట్లో మంచి చెడు ఏదో నాకు ప్రసాదించి తల్లి. ఇదే మనం ఏ పూజ చేసినా, ఏ దేవుని పూజ చేసినా 16 రకాల ఉపచారాలు అంతే. గణపతి అయితే గణపతి అని చెప్తాం, వినాయకుడు, లక్ష్మి అయితే లక్ష్మి, అమ్మవారు, శివుడు అయితే శివుడు. కనుక ఇది ఈరోజు మీరు విశేషంగా సోమవారం షష్ఠి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేసుకున్నారు. మీ యొక్క భక్తి కనుక మీరు ఇట్లనే కార్యక్రమాలు చేసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏం చేయండి అంటే, ఇంత మంచిగానే ఉన్నా మనం చిన్న ఉంటే కదా ఇప్పుడు నేను చెప్పుకున్నాను, అటువంటి ఆచారాన్ని పాటించి ఇంకా వినమ్రంగా చేసుకుని అది చేసుకుంటారు. మీరు అడిగిన ఏమో ఇది కట్టుకోవాలని మన ఆచారమే ఇంకా, అది మన ఆచారం కాదు. అట్లా ఉంటే మంచిగా ఉంటుంది. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇది రెండో రకం, అది ప్రథమ శ్రేణి, ఇది ద్వితీయ శ్రేణి, మిగతా అది తృతీయ శ్రేణి. తృతీయ శ్రేణి దండం పెట్టుకున్నట్లే. శతంజీవ శరదో వర్ధమానైత్య వినిగమో భవతి శతమిది శతం దీర్ఘమాయుర్మరతేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు. చేతులను దండం పెట్టుకొని మీ ఇష్టదేవతలు కులదేవతలు స్మరణ చేసుకొని మనోభీష్ట సిద్ధి ద్వారా సకల. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక 10 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి జీవిస్తున్నాయి, ఎదుగుతున్నాయి, ప్రగతి సాధిస్తున్నాయి. ఈ సందర్భంలో మా మిత్రులు ముగ్గురు కలిసి మన యాదయ్య గౌడ్ గారు, వెంకటేశ్వర్ గౌడ్ గారు, భూపాల్ రెడ్డి గారు ఆర్ఆర్ కౌండిన్య ఇన్ఫ్రా తరఫున రియల్ ఎస్టేట్ కంపెనీ ఏర్పాటు చేయటం, ఈరోజు ప్రారంభోత్సవం చేయటం చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ ఇదే చెప్తుంటాను, కలిసి ఉంటే కలదు సుఖం. ఎందుకంటే ఒక గ్రూప్గా అది రియల్ ఎస్టేట్ కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇతర వ్యాపారం కానీ ఒక గ్రూప్గా చేసినప్పుడు ఏంటంటే వ్యక్తిగతంగా స్ట్రెస్ తక్కువ ఉంటుంది. సరే ఏదైనా లాభం వస్తే అందరూ సమానంగా పంచుకుంటారు. దాంతో ఏంటంటే మనము మన జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తూనే వ్యాపారం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆర్ఆర్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో వారు దినదిన అభివృద్ధి చెంది ఒక మంచి రియల్ ఎస్టేట్ కంపెనీగా ఎదిగి ప్రజల నుంచి ఒక నమ్మకం, ఎస్ ఆర్ఆర్ కౌండిన్య రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా అనగానే ఒక లబ్ధిదారులకు కానీ క్లయింట్స్కి ఎలా ఉండాలంటే వీళ్ళు ఏది చేసినా కూడా చాలా పకడ్బందీగా చేస్తారు, క్లయింట్కు న్యాయం చేస్తారు అనే మంచి పేరు తెచ్చుకుంటే వాళ్ళది ఇంటి దగ్గరికే బిజినెస్ వస్తుందని తెలియజేస్తూ వారికి మరోసారి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ ద ప్రోగ్రెస్ ఇన్ యువర్ కంపెనీ. మాడుల మండలం సుద్దపల్లి సర్పంచ్, గౌరవ సర్పంచ్ వర్యులు మన యాచార వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా యాదయ్య గారు, అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు ఆర్ఆర్ కౌండిన్య ఇన్ఫ్రా పేరు మీద ఈరోజు ఒక ఆఫీసును ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్ఆర్ ఇన్ఫ్రా ఈ డెవలపర్స్ కింద రాబోయే రోజుల్లో అది పొలాలు కానీ, అదేవిధంగా సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కానీ, ప్లాట్స్ కానీ సంబంధించిన వ్యవహారాల లోపల అందరూ కూడా వివిధ మాడుల మండలం కానీ, అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలను, అదేవిధంగా స్నేహితులను చాలామందిని ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసేసి మొట్టమొదటిసారిగా ఈ ఆర్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని తీసుకుంటూ అందరినీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతోమంది, అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు మన యొక్క నియోజకవర్గంలో తీసుకున్న దాదాపు కొన్ని వేలాది మంది ఈరోజు ఒక భవిష్యత్ కార్యాచరణల దృష్ట్యా, అవసరాల దృష్ట్యా ఈరోజు ఏదైనా ఒక కార్యక్రమం తీసుకోవడానికి మరి అన్నగారు చేసినటువంటి ఈ కృషి రాబోయే రోజుల్లో
ఈ ఆర్ఆర్ కౌండిన్య ఇన్ఫ్రా అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అందరినీ హక్కున చేసుకునే విధంగా ఈ డెవలపర్స్ అనేది ముందుకు వెళ్ళాలని చెప్పేసి భగవంతుడు అన్ని వేళలా వీళ్ళ ముగ్గురికి మంచి ఈ రోజు నుంచి శుభసూచకంగా ఈ కార్యాచరణ లోపల ముందుకు వెళ్ళే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి దానికి అనుగుణంగా వచ్చినటువంటి పెద్దలందరికీ సహకారంతో పాటు ప్రతి ఒక్కరు కూడా మరి మునుముందుగా ఈ కార్యక్రమాన్ని అవలంబించుకొని ఎక్కడైనా ఏదైనా ఉన్నప్పుడు సముష్టిగా కృషి చేసుకొని ముందుకెళ్తే సత్ఫలితాలు మనకి వస్తాయి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మనం ఏది చూసుకున్నా, ఏ రియల్ ఎస్టేట్ రంగాన్ని చూసుకున్నా, ఏ డెవలపర్స్ తీసుకున్నా, ఏ కన్స్ట్రక్షన్ తీసుకున్నా దాంట్లో ఎవరైనా ముందుగా మొదలుపెట్టారంటే ఒకరిద్దరితోటి మొదలుపెట్టినటువంటి వ్యవస్థలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందికి ఉపాధి ఇస్తున్నటువంటి సందర్భం లోపల మనం కూడా ఈ రంగంలోకి ఎందుకు రాకూడదు, ఈ రంగంలో ఎందుకు ప్రయాణించకూడదు, ఈ రంగంలో ఎందుకు అభివృద్ధి ఫలాలు ఆశీర్వదించకూడదనే ఉద్దేశంతో ఒక మంచి కార్యాచరణతోటి ఈరోజు ఈ యొక్క ఇన్ఫ్రా డెవలపర్స్ను వెంకటేష్ అన్న గారు, అదేవిధంగా బాలరెడ్డి గారు, యాదన్న గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మేమందరం కూడా చాలా గర్వపడతా ఉన్నాం. మునుముందు కూడా వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమంలో పాత్రధారులమై ముందుకు తీసుకునే విధంగా మరింత డెవలప్మెంట్ చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని చెప్పేసి కోరుకుంటాం. ఈరోజు ఆర్ఆర్ కౌండిన్య ఇన్ఫ్రా ప్రారంభోత్సవానికి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ ఇన్ఫ్రా మున్ముందు ఈ ప్రాంతంలోని ఉన్నటువంటి మన ముఖ్యంగా బలహీన వర్గాలు, గౌడ సోదరులు అందరూ కూడా అందుబాటులో ప్లాట్లు కానీ ఇండ్లు కానీ ఏదున్నా మరి మనకు ఒక షెల్టర్ హైదరాబాదు పరిసర ప్రాంతాల కంటే మనకి ఇప్పుడు ఎక్కువ నల్గొండ, మహబూబ్ నగర్, కల్వకుర్తి, దేవరకొండ ఎక్కువ మనం నివసించనీకే ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాం. కాబట్టి మంచి నాణ్యమైన కట్టడాలతోటి ఉన్న అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఏమున్నా మరి ఇక్కడ మన వెంకటేశ్వర్లు సుద్దపల్లి సర్పంచ్ మరి 3-4 సార్లు వారిని ఆ గ్రామంలో ఎన్నుకున్నారంటే వారికి ఎంతో ప్రజలతోటి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా మరి కీర్తిశేషులు కేంద్ర మాజీ మంత్రివర్యులు జయపాల్ గారికి ముఖ్య అనుచరులు. జయపాల్ గారు తనకు పోతే వెంకటేశ్వర్లని ఎంతమంది ఉన్నా పక్కకు, కానీ ఆ కాలం మరి ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన ఎంపీటీసీ పాండుగౌడు, బీసీ సంఘం నాయకులు దుర్గయ్య గౌడు, మరి బీజేవై అమ్మ సీనియర్ నాయకుడు వెంకటేశ్వర్ గౌడు, అదేవిధంగా మరి కార్యక్రమానికి హాజరైనటువంటి మా కో బ్రదర్ పిహెచ్డి మరి రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మరి అందరం మేము కూడా మరి రేపు 2024లో ఏమన్నా ప్లాట్స్ కానీ ఇండ్లు కానీ ఏమైనా కావాల్స్తే మా బ్రదర్ను సంప్రదించి తప్పకుండా మనకు అందుబాటులో ఉన్న వాళ్ళకున్నా చెప్తాము. మనకు అవసరం ఉన్నా కూడా మరి ఆర్ఆర్ కౌండిన్య ఇన్ఫ్రాను ఒక మంచి, ఎందుకంటే ఎన్నో ఉన్నాయి ఇప్పుడు డెవలప్వి ఆ రకంగా ముందుకు సాగాలని ఈరోజు వారు రాజకీయాలను జర తక్కువ వేసుకొని మరి వ్యక్తిగతంగా ఈ యొక్క డెవలప్మెంట్స్ వైపు ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తున్నా. మన పాండుగౌడేమో తాలూకాల ఇంచుమించు చారకుండా అంతటోడుగా ఫ్లాట్స్ కానీ అవి కానీ బాగా రియల్ ఎస్టేట్ రంగంలో మంచిగా రాణిస్తున్నారు. అదేవిధంగా మరి దుర్గయ్య గౌడేమో సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు.
తామందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఆహ్వానించి ఈ అవకాశం కల్పించిన వెంకటేశ్వర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. యువ కిషోరాలు ఉడుకు రక్తం ప్రవహించే నవయువ వీరులు అనుసు అలాంటి యొక్క ఈ మంచి వాతావరణంలో ఈ అవకాశం, ఈ సన్మాన సత్కారం మాకు ఏర్పాటు చేసినందుకు మాకెంతో ముదాహం. మనకు మహాకవి చెప్పిండు, కులమునందు ఒకడు గుణవంతుడుండేనా, కులమునందు ఒకడు గుణవంతుడుండేనా, కులము వెలయు వాని గుణము చేత అని చెప్పిండు. ధనము చేత కాదు, గుణము చేత. అయితే ఎవరో ఒకనొక కులములో ఒకడు వాని గుణవంతుడై ఉంటే వాని ఇల్లు, వాని చుట్టుముట్టు పరివారం అంతా కూడా శోభిల్లుతుంది, మహోన్నతంగా శోభిల్లుతుంది. అలా మన యువత మొత్తం ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక స్థితిని బట్టి ఆ నెపంతో, ఆ వైభవంతో ముందుకు సాగాలని ఇప్పుడు మీరు ఏర్పరచుకున్నటువంటి ఒక ఈ మంచి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ సంస్థ, దీనిలో చేపట్టిన ఒక కార్యకలాపాలు భవితకు మరింత దగ్గరై యువతని దీనిలో చేరేటట్లుగా, తర్వాత మన వాళ్ళందరికీ ఇది ఉపయోగపడేటట్లుగా దీన్ని అందరూ ఉపయోగించి వేరేలకు ఉపకరించేటట్లుగా చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం అర్థం చేసుకున్నాం. అదేవిధంగా ముందుకు నడిచి వీళ్ళు ఈ రాజకీయ రంగం కానీ, సామాజికంగా కానీ, నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా మరే రంగంలో అయినా ఉడకంగా అంత ముందుకు వెళ్ళి మన యొక్క ఈ జాతిని పునర్నిర్మాణం చేస్తూ సంస్కృతి సాంప్రదాయాలని విదజల్లాలని, సమాజంలో నిలదొక్కుకోవాలని మరొకసారి విన్నవిస్తూ ఈ అవకాశం సత్కరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ శుభ సందర్భాన ప్రారంభించినటువంటి ఆర్ఆర్ కౌండిన్య ఇన్ఫ్రా ఏదైతుందో ఇది అన్ని వర్గాలకు కూడా అందుబాటులో ఉండడానికి మన బ్రాండ్ వెంకటేశ్వర్లు గౌడ్ గారు గత 30 సంవత్సరాల నుంచి తమ గ్రామంలో సర్పంచ్గా వ్యవహరిస్తూ మండల తాలూకా ప్రజల అందరికీ అందుబాటులో ఉంటూ తన యొక్క రాజకీయ శైలి ఏదైతుందో తన యొక్క అనుభవాలతోని ఆయన చూసినటువంటి ప్రదేశాలు, ఆయన గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు చాలా ప్రదేశాలు తిరిగి చూడడం జరిగింది. వారు అనేకమైనటువంటి అనుభవంతో ఈ యొక్క ఆర్ఆర్ కౌండిన్య ఇన్ఫ్రా అయితే స్టార్ట్ చేసిరో మనందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ మన హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది నమ్మకంతో, నాణ్యతతో, వారి పేరే బ్రాండు, వారికి ఉన్నటువంటి మంచితనంతో ఇంకా మనందరికీ మీ అందరికి కూడా ఈ యొక్క ఆర్ఆర్ ఇన్ఫ్రా ఏదైతుందో అందుబాటులో ఉండి మీకు కావాల్సినటువంటి ఫ్లాట్స్ కానీ, తర్వాత వ్యవసాయ భూములు కానీ ఎలాంటివైనా మీకు చూపించడానికి, మీకు నమ్మకమైనటువంటి భూమిని అందించడానికి వాళ్ళు మీ అందరికీ అందుబాటులో ఉంటాడు. మనందరికీ వాళ్ళ యొక్క టీం మొత్తం అందుబాటులో ఉంటుంది. మనం కూడా వారిపైన నమ్మకంతో ఈ యొక్క వ్యాపార రంగానికి మనం కూడా ఇందులో భాగస్వాములై ఈ యొక్క ఆర్ఆర్ కౌండిన్య ఇన్ఫ్రా అవుతుందో దీని యొక్క అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అవుదామని చెప్పేసి కోరుకుంటూ ముగించుకుంటున్నాం. కౌండిన్య ఇన్ఫ్రా డెవలపర్స్ మా వెంకటేష్ గౌడ్ ఈరోజు ఆఫీస్ ప్రారంభోత్సవం చేశారు. ఆయన మరి అంచెలంచెలుగా వెదుగుతూ మరి ఎన్నో మంచి మంచి వెంచర్లు చేస్తూ మరి అదే కాకుండా బీదవాళ్ళకు కూడా ఇండ్ల రూపంలో కన్స్ట్రక్షన్ చేస్తూ ఈ ఇన్ఫ్రా డెవలపర్స్ను బాగా అంచెలంచెలుగా ఎదగాలని మరి నా మిత్రుడు మాజీ సర్పంచ్ వెంకటేష్ గారికి, ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ సర్పంచ్ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మా మిత్రులు యాదన్న కానీ, అదే రెడ్డి గారు, అదేవిధంగా వెంకటేశ్వర గౌడ్ గారు ఈరోజు ప్రారంభించినటువంటి ఆర్ఆర్ కౌండిన్య డెవలపర్స్, ఇన్ఫ్రా డెవలపర్స్ అది రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చెంది కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభాల బాటలో పోయే విధంగా వాళ్ళకి అందుబాటు ధరలో, వాళ్ళకి ప్లాట్లు అందుబాటు ధరలో ఉంచి అందరికి కూడా
ప్రజలకు అందుబాటులో ఉంచుతారని ఆశిస్తూ రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చెందాలని, మరి వీళ్ళు కూడా ప్రజలకు అనుకూలంగా ఉండాలి, ప్రజల సొమ్ము భద్రంగా ఉండే విధంగా వీళ్ళు వాళ్ళ భద్రత ఉంచే విధంగా ఈ డెవలపర్స్ కాపాడే విధంగా రాబోయే రోజుల్లో వీళ్ళు కృషి చేస్తారని ఆశిస్తూ ఇదే విధంగా డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు.